హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు తెలంగాణలో టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి డిఏఓ పేపర్ 1 జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయనేది వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. సో ఈ డిఏఓ పేపర్ రాసినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే మీకు పేపర్ ఏ విధంగా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కీ పేపర్ అనాలిసిస్ అనేది నేను ఈవినింగ్ వరకు అయితే చేయడం జరుగుతుంది. సో మీరు కీ పేపర్ అనాలిసిస్ కావాలనుకున్నవారు వీడియోని లైక్ చేసి కింద ఇస్తాను కామెంట్ చేయండి. సో ఈవినింగ్ 7 to 8 మధ్యలో దీనికి సంబంధించినటువంటి కీ అయితే మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ మనం క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే చాలా వరకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ ఉండడం జరిగింది. క్వశ్చన్ పేపర్ కొంచెం లెంతీ పేపర్ అయితే అనిపిస్తుంది. సో మనం డిస్కస్ చేసినటువంటి చాలా కరెంట్ అఫైర్స్ కావచ్చు, సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. స్కీమ్స్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో రీసెంట్గా మనం తెలంగాణ కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఒక గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో నుంచి కూడా చాలా క్వశ్చన్స్ అయితే మనకు క్వశ్చన్ పేపర్లో మీరు ఇక్కడ చూడవచ్చు. అయితే చేనేత మిత్ర కావచ్చు, నేతన్నకు చేయుతో అనే పథకానికి సంబంధించి కూడా మన క్వశ్చన్ అయితే మన గ్రాండ్ టెస్ట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇక పారిశ్రామిక విధానం, సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా వచ్చింది. సో దీని మీద కూడా మనం మన గ్రాండ్ టెస్ట్లో ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అదే కాకుండా ఇక్కడ మిగతా క్వశ్చన్స్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు తెలంగాణలో రామప్ప గుడికి సంబంధించి క్రింది వాటిలో సరైనటువంటి వాక్యాలను ఇక్కడ చూడమని చెప్పేసి అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం యాజ్ ఇట్ ఈస్గా మన వీడియోస్లో ఇదే విధంగా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యమైనటువంటి దేవాలయాలకు సంబంధించి డిస్కస్ చేసినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా, ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో మీకు ఏ విధంగా పేపర్ అనిపించిందని కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈవినింగ్ వరకు దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అంటే కీ పేపర్ అనాలిసిస్ అనేది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మనం. సో ఇక్కడ మనకు రాష్ట్రపతులకు సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా సరైన క్రమంలో అమర్చమని చెప్పేసి అడగడం జరిగింది. అదేవిధంగా సో ఇక్కడ నీతి ఆయోగ్ యొక్క ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ సంబంధించిన క్వశ్చన్, ఇది కూడా మనం మన కరెంట్ అఫైర్స్లో భాగంగా అయితే డిస్కస్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ సో భారతదేశం యొక్క క్షయవ్యాధి నిర్మూలన విషయంలో క్రింది వాటిలో ఏది సరి అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. అండ్ ఇక్కడ పిఎంశ్రీ, సో దీని గురించి అయితే మనం డైరెక్ట్ ఇదే విధంగా ఒక క్వశ్చన్ అయితే డిస్కస్ చేస్తాం 3 months బ్యాక్. సో ఇక్కడ కూడా మనకు ఆ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇట్లా చాలా క్వశ్చన్స్ మనం మన క్లాసెస్లో డిస్కస్ చేసిన క్వశ్చన్స్ అయితే కనబడ్డాయి. సో ఇక్కడ చూసినట్లయితే సో 2022లో జరిగినటువంటి 36వ జాతీయ క్రీడలకు సంబంధించినటువంటి క్రింది జాతరలు చదవండి అని చెప్పేసి మనకు నేషనల్ గేమ్స్ సంబంధించిన క్వశ్చన్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మరో క్వశ్చన్ కూడా మనం చూడవచ్చు, ఎక్సర్సైజ్ కాకాడు. సో దీనికి సంబంధించిన డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాను. మనం ఏవైతే మంత్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిస్కస్ చేస్తాం కదా, సో అది మనం డైరెక్ట్గా అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఇట్లా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసినవి చాలా ఉన్నాయి. సో మీకు ఏ విధంగా పేపర్ అనిపించింది అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో పూర్తి అనాలిసిస్ అనేది మనం ఈవినింగ్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.